సో నేను మీ మాధవ్ విజే ట్రాన్స్జెండర్ క్లినిక్ నుంచి. నెల్లూరు నుంచి ఎంతమంది వచ్చారు మీరు? మేము 10 మంది. 10 మంది వచ్చారు ఇక్కడ సర్జరీ చేయించుకోవడానికి. దాంట్లో ఇద్దరు షేప్ సర్జరీకి వచ్చారనమాట. చేయించుకొని ఈరోజు వెళ్ళిపోతున్నారు. సో మన గురువు ఉన్నారు ఎవరైతే వీళ్ళందరినీ తెచ్చారో. సో చాలా మంది గురువులు వాళ్ళ శీలాల్ని పంపిస్తూ ఉంటారు సర్జరీలకి. సో గురువు కూడా వచ్చారు కాబట్టి నెల్లూరు నుంచి తెలియని ప్లేస్కి వచ్చారు కాబట్టి అసలు వాళ్ళని మేము ఎలా చూసుకున్నాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, మన గురువు మాటల్లోనే విందాం. సో మీ పేరు ఏంటండి? నా పేరు దేవి సార్. దేవి. నేను తిరుపతి డిస్టిక్ గూడూరు, ఇంతకుముందు నెల్లూరు జిల్లా ఉండింది, అది తిరుపతి డిస్టిక్ చేశారు సార్. ఓకే. మేము ఇన్స్టాగ్రామ్లో చూసి సార్కి కాంటాక్ట్ చేశాము. ఓకే. మీకు కాంటాక్ట్ చేసిన తర్వాత మీరు రమ్మన్నారు. ఉమ్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లుంటుందో ఏముంటుందో హాస్పిటల్ మేము అనుకున్నాము. ఉమ్, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అయ్యింది. పిల్లకాయలకి షేపు సర్జరీ కూడా సూపర్గా చేస్తున్నారు. మీకు మేము ఇక్కడికి కంటిన్యూ అనుకున్నాము. కానీ రూమ్స్ కానీ సారు రిసీవ్లు కానీ అంతా చాలా బాగా నచ్చింది నాకు. ఉమ్, చాలా చాలా బాగుంది. చాలా మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకునే చెప్తున్నాను. సార్ రిసీవ్లు కానీ అంతకుముందు మేము అసలు రూమ్లు బుక్ చేయమనలేదు సార్కి. సార్ ఆల్రెడీ వాళ్ళకి చెప్పేసి మేము వస్తామో రాము కూడా తెలియకుండానే సార్ రూమ్లు బుక్ చేసి మేము సార్ పేరు చెప్తానే రూమ్లు ఇచ్చేసేసి పైన హాస్పిటల్ కింద రూములు చాలా కంఫర్ట్ ఇక్కడ. నాకైతే చెప్తున్నాను మనస్ఫూర్తిగా చాలా కంఫర్ట్. థ్యాంక్ యూ సార్. మమ్మల్ని బాగా రిసీవ్ చేసిన దానికి, బాగా పిల్లకాయలు బాగా చాలా చక్కగా, పిల్లకాయలు కూడా షేప్ గిప్ అంతా బాగుంది, చాలా చక్కగా ఉంది. థ్యాంక్ యూ సార్. పిల్లకాయలకి ఇది బాగా చేసిన దానికి ప్రతి ఒక్కరిని మేము ఇక్కడికే తీసుకొస్తాం సార్. నెల్లూరు కానీ, మా గూడూరు కానీ, తిరుపతి డిస్టిక్లో ఎక్కడెక్కడ ఏమేమి పిల్లకాయలు ఎక్కడ ఉన్నారో మేము తీసుకొచ్చి వస్తాం సార్. మీ షేపులు చూసారు కదా, చూసాను ఎలా సార్. ఉంది? చాలా చక్కగా ఉన్నాయి సార్. చాలా చక్కగా ఉన్నాయి. ఇద్దరికి షేపులు లాగే ఉన్నాయి సార్. సూపర్ గా ఉన్నాయి. ఎస్ఆర్ఎస్ అనుకున్నాం సార్. మేము ఎస్ఆర్ఎస్ అనుకున్నాం సార్ ఫస్ట్. సో మీరు నెక్స్ట్ నెలాఖరులో మళ్ళీ తేవాలనుకుంటున్నారు? ఖచ్చితంగా సార్. 2 దార్కిన్లు, ఒక ఏమంటే 2 ఎస్ఆర్ఎస్ అసలు. సో విన్నారు కదా మన దేవి గారి మాటల్లోనే ఎలాగ ఉంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అని. సో మా వైజాగ్ ఎవరు వచ్చినా సరే, ఎక్కడి నుంచి వచ్చినా సరే, నా రెస్పాన్సిబిలిటీ మిమ్మల్ని బాగా చూసుకొని మిమ్మల్ని మంచిగా సర్జరీ చేసి పంపించడం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలి అన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ మీద కాల్ చేయండి. ఇన్స్టాగ్రామ్ చూడండి, యూట్యూబ్ చూడండి, ఫాలో అవ్వండి, మాకు కాల్ చేయండి అండ్ మా దగ్గర రండి, సర్జరీస్ చేయించుకొని హ్యాపీగా వెళ్ళండి. సార్ గారికి ఒక కాంటాక్ట్ చేస్తేనే సార్ మొత్తం సారే చూసుకుంటున్నారు. ఇంకా మనకి ఇక్కడ ఏదైనా రూమ్లు దొరుకుతాయి, ఇది పట్లేదు, అది అక్కడ ఏం దొరుకుతుందో ఏం దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. హాస్పిటల్ స్టాఫ్ కూడా బాగా చూసుకుంటున్నారు, సార్ కూడా బాగానే చూసుకుంటున్నారు. వాళ్ళ సొంత మనుషుల్లాగే చూసుకుంటున్నారమ్మా. నేను అందరూ హిజరాలకు చెప్తున్నాను, అదేనా ప్రతి ఒక్క కోతులు చెప్తున్నాను. నేను మనస్ఫూర్తినే చెప్తున్నానమ్మా, సరేనా. సార్ రిసీవ్లు అట్టుంది, చాలా చక్కగా ఉంది. అది ప్రతి ఒక్కరు చేయించుకున్న ఏమి దార్కిన్లు కానీ, ఎస్ఆర్ఎస్ కానీ, షేప్ కానీ, మనకి హెయిర్ ట్రాన్స్లేషన్ కానీ ప్రతి ఒక్కరు ఇక్కడికి రావాల్సింది కోరుకుంటున్నానమ్మా. సో చాలా మంది అనుకుంటారు అంటే కమ్యూనిటీ వాళ్ళని ఏదో తేడాగా చూస్తారని. నేనైతే అలాగా చూడను. సో మమ్మల్ని కూడా దీవించండి, మంచిగా చల్లగా ఉండాలి సార్. మీరు ఇంకా పెద్ద హాస్పిటల్ కట్టి మీరు ఇంకా ఇది అభివృద్ధి కావాలని మనస్ఫూర్తిగా. ఏ డాక్టర్లు చేయలేదమ్మా, ఈ సార్ చేశాడు, మాధవ్ సార్ చేశాడు. నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా పిల్లకాయలకి అందరికీ చెప్పానమ్మా, మాధవ్ సార్ రిసీవ్లు బాగుంది. ఇంకో డాక్టర్ ఆపరేషన్ చేసి ఇంకో పేషెంట్ లాగే చూస్తారు, సార్ ఒక ఫ్రెండ్లీగానే చూస్తున్నారు. అదమ్మా నాకు తెలిసింది, ప్రతి ఒక్క హిజరాలకి చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.